అందరికీ నమస్కారం. నా పేరు నీతు ప్రణవి. వి బాదంపూడి విజయవాణి స్కూల్లో 4వ తరగతి చదువుకుంటున్నాను. ఇప్పుడు నేను నీతి పద్యాలు చెబుతున్నాను. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినగ లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియ్యద విశ్వదాభిరామ వినురవేమ. భావం: సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను సేకరిస్తే చివరికి అది బాటసారుల పాలవుతోంది కదా. పద్యం: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. భావం: కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పతనాన్ని చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. పద్యం: ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు సరసమంతనంత విరసమగును. మాట జారి నేని మరి తీసుకోలేము తెలిసి మెలగమయ్య తెలుగు బిడ్డ. భావం: ఎంత స్నేహితులైనా వారిని వేళాకోళం చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టం మారవచ్చు. ఒక్కసారి నోరు జారితే వెనక్కు తీసుకోలేము. అందుకే మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. పద్యం: అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమేని వేల్పు మోహరమున దానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. భావం: ఓ బుద్ధిమంతుడా, అవసరం కలిగిన సమయంలో ఆదుకోకుండా మనల్ని తప్పించుకు తిరిగే బంధువులు నిత్యము భక్తి శ్రద్ధలతో ప్రార్థించినా వరాలివ్వని దేవత ముచ్చటపడి ఎక్కితే పరిగెత్తుకొని మొరాయించే గుర్రము. ఈ మూడింటిని వెంటనే వదిలివేయటం వివేకవంతుడి లక్షణం అంటాడు శతకకర్త. థ్యాంక్ యూ.